ధర్మానికి హాని జరిగినప్పుడల్లా నేను జన్మిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్లు దుర్మార్గులను అంతం చేసి ఈ లోకాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అద్భుతమైన అవతారాలనే మనం దశావతారాలు అంటాం. ఫ్రెండ్స్, ఈ 10 అవతారాల వెనుక ఉన్న అసలు రహస్యాలు, పురాణాల్లో దాగి ఉన్న నిజమైన కథలను మన బొమ్మల లోకం ఛానల్లో ఒక సిరీస్లా తెలుసుకుందాం. ఈరోజు సిరీస్లో మొదటిదైన మత్స్యావతారం కథతో మొదలు పెడదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కృతయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఆయన నదిలో సూర్యభగవానుడికి నీళ్లు వదులుతుండగా అతని దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. రాజు ఆ చేపను తిరిగి నీటిలో వదలబోతుంటే, రాజా, నన్ను మళ్లీ ఈ నదిలో వదిలేయకు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, దయచేసి నన్ను కాపాడు అని ఆ చేప అచ్చం మనిషిలా మాట్లాడి బతిమాలింది. రాజు జాలిపడి ఆ చేపను తన కమండలంలో వేసుకుని ఆశ్రమానికి తీసుకెళ్లాడు. కాని ఆశ్చర్యం, తెల్లవారేసరికి ఆ చిన్న చేప పెరిగిపోయి కమండలమంతా నిండిపోయింది. రాజా, ఇక్కడ నేను ఇమడలేకపోతున్నాను అనడంతో రాజు దాన్ని ఒక పెద్ద కుండలో వేశాడు. చూస్తుండగానే అది కుండ అంత పెరిగింది. వెంటనే బావిలో, ఆపై పెద్ద చెరువులో వేశాడు. ఎక్కడ వేసినా క్షణాల్లో ఆ స్థలం నిండిపోయేలా పెరగడంతో చివరికి రాజు దాన్ని మహాసముద్రంలో వదిలాడు. సముద్రంలో పడగానే ఆ చేప సముద్రమంత భారీగా మారిపోయింది. ఇది సాధారణ చేప కాదని రాజుకు అర్థమైంది. ప్రార్థించగానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. సత్యవ్రత, సరిగ్గా వారం రోజుల్లో భయంకరమైన ప్రళయం రాబోతోంది. నేను పంపే పడవలో సప్తఋషులను, అన్ని రకాల విత్తనాలను, జీవరాశులను ఎక్కించు. ప్రళయం రాగానే వాసుకి అనే పాముని తాడుగా చేసి పడవను నా కొమ్ముకు కట్టేయ్ అని చెప్పి మాయమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మదేవుడి నోటి నుంచి జారిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్రమడుగున దాచాడు. వేదాలు లేకపోతే కొత్త సృష్టి జరగదు. విష్ణువు చెప్పిన 7వ రోజు రానే వచ్చింది. భయంకరమైన ప్రళయం మొదలైంది. అప్పుడు విష్ణువు తలకు పెద్ద కొమ్ము ఉన్న మహామత్స్యంగా వచ్చాడు. సత్యవ్రతుడు వెంటనే ఆ పడవను స్వామి కొమ్ముకు కట్టేశాడు. ఆ ప్రళయంలో పడవ మునిగిపోకుండా స్వామి కాపాడాడు. ఆ తర్వాత సముద్రమడుగుకు వెళ్లి రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ప్రళయం శాంతించాక సత్యవ్రతుడి ద్వారా కొత్త సృష్టి ప్రారంభమైంది. అలా సృష్టిని, వేదాలను కాపాడటానికే విష్ణువు మత్స్యావతారమెత్తాడు. ఇది ఫ్రెండ్స్, మొదటి అవతారం కథ. నెక్స్ట్ వీడియోలో దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన కూర్మావతారం గురించి తెలుసుకుందాం. దశావతారాల సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.